రెండు పోర్టుల భూములు పెట్రోల్ రిఫైనరీకే. కాకినాడలోని డీప్ వాటర్ పోర్ట్ కార్యక్రమాలు తగ్గుముఖం. యాంకరేజ్ పోర్టులోనే తగ్గిపోతున్న రవాణా. కృష్ణపట్నం పోర్టు వ్యాపార విస్తరణ కోసం కాకినాడ పోర్టులు మూతపడే దిశగా ప్రభుత్వాల చర్యలు. ఆ రెండు పోర్టుల భూములు లీజుల రద్దుకు నిర్ణయం. వేలాది లారీలు, ట్యాంకర్లు కృష్ణపట్నం తరలిపోవాల్సిన పరిస్థితి. పెట్రోల్ రిఫైనరీ వస్తే సరికొత్త ఉపాధి అవకాశాలు. పైప్లైన్ల ద్వారా లిక్విడ్ కార్గో, రసాయనాలు, యాసిడ్లను దిగుమతి చేసుకునే లక్ష్యంతోనే కాకినాడ డీప్ వాటర్ పోర్టును గతంలో ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏడీబీ నుంచి తెచ్చిన రుణంతో నిర్మించింది. లాభాల్లో ఉండగానే ఈ పోర్టును నిర్వహణ కోసమంటూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అప్పట్లో నాగార్జున గోదావరి ఎరువుల కర్మాగారం పెద్ద మొత్తంలో ఎరువుల్ని తయారు చేసేవి. ఇందుకోసం విదేశాల నుంచి ధృవీకృత అమోనియా ఇతర రసాయనాలను దిగుమతి చేసుకునేవి. గోదావరి ఫెర్టిలైజర్స్ను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు విక్రయించిన అనంతరం ఇందులో ఎరువుల ఉత్పత్తిని నిలిపివేశారు. నాగార్జున ఎరువుల కర్మాగారం దాదాపు దశాబ్దం క్రితమే ఉత్పత్తిని ఆపేసింది. ఏడాది క్రితం దీని యాజమాన్యం కూడా మారింది. ప్రధాన దిగుమతి సంస్థలు రెండు ఇప్పుడు డీప్ వాటర్ పోర్టు సేవల్ని వినియోగించుకోవడం లేదు. దీంతో కేవలం బొగ్గు రవాణాకు మాత్రమే ఇది పరిమితమైంది. కాకినాడలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ యాంకరేజ్ పోర్టు నుంచి పెద్ద మొత్తంలో బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద పేదలకు అందిస్తున్న సబ్సిడీ బియ్యాన్నే ఈ రేవు నుంచి నౌకల పేరిట విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు, రుజువులు లభించాయి. అంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అంటే రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో లోకల్గా చేసి వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. రుజువులు లభించాయి. ఇక్కడికి వస్తున్న ప్రతి లారీని యంత్రాంగం తనిఖీ చేస్తుంది. రాను ఈ పోర్టులోని రవాణా తగ్గిపోతుంది. అదాని నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు వ్యాపార విస్తరణకు కాకినాడలో రెండు పోర్టులు మూతపడే స్థాయికి ప్రభుత్వాలు తెస్తున్నాయి. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టు ప్రధానంగా పామాయిల్ దిగుమతులపైనే ఆదాయం పొందుతుంది. కాగా పామాయిల్ దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. దిగుమతులపై నియంత్రణ విధించింది. ఈ కారణంగా ఇప్పటికే కాకినాడ రేవులు పరిసరాల్లో వేల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటైన పామాయిల్ రిఫైనరీలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయి. తాజాగా ఈ రేవులకు సంబంధించిన భూముల్లో డీజిల్, ఇతర ధృవీకృత పదార్థాల రవాణా కోసం ఇచ్చిన లీజులను పోర్టుల యాజమాన్యం రద్దు చేయాలని నిర్ణయించింది. తమ భూముల పరిధిలోని పైప్లైన్లు తొలగించి భూములను తమకు స్వాధీనం చేయాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. ఈ చర్యతో ఇక్కడ రెండు పోర్టుల భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి స్పష్టమవుతుంది. కాకినాడలోని డీప్ వాటర్ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో 1,00,00,000 వ్యయంతో 100కు పైగా బార్జీలు యాంకరేజ్ పోర్టులో పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ పన్నుండదు. వీటిపై ఆధారపడ్డ కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి లేదా ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి. పోర్టుకు అనుబంధంగా రవాణా రంగంలోనే వేలాది లారీలు, ట్యాంకర్లు ఇక్కడి నుంచి కృష్ణపట్నం తరలిపోవాలి. ఈ పోర్టులకు చెందిన భూములను బీపీసీఎల్, ఓఎన్జీసీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ రిఫైనరీలకు ప్రభుత్వం కేటాయించే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఈ రిఫైనరీ ఏర్పాటైతే అనుబంధంగా వందల సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్ఖానాలు వస్తాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో కాకినాడ పరిసరాల్లోని సముద్ర జలాల్లో చేపల వేట ఇక ముందు సాగదు. ఇక్కడి వృత్తిపై జీవిస్తున్న మత్స్యకారులంతా నరసాపురం వైపు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు